నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. 21 రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్. ఓటు వేసేందుకు బారులు తీరిన ప్రజలు. పోలింగ్ కేంద్రాల్లో ప్రముఖుల సందడి. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సెలబ్రిటీలు. మహబూబ్నగర్కు సీఎం రేవంత్, వంశీచంద్ నామినేషన్లో పాల్గొన్న ముఖ్యమంత్రి. కాసేపట్లో కిషన్ రెడ్డి నామినేషన్. హాజరు కానున్న రాజ్నాథ్ సింగ్. అల్లూరు జిల్లాలో వైసీపీ ఎంపీటీసీ దారుణ హత్య. బండరాయితో కొట్టి చంపినట్లు అనుమానం. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి. 45 డిగ్రీలు దాటిన ఎండలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల సందర్భంగా పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. సంతానం లేని వారికి ప్రత్యేక ప్రసాదం పంపిణీ చేస్తుండటంతో ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఆలయ పరిసరాల్లో 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భక్తులు రోడ్డు మీదే వాహనాలను నిలిపివేసి ఆలయానికి వెళ్తున్నారు. ఉదయం 5 గంటల నుంచే భక్తులు బారులు తీరారు. దీంతో రాజేంద్రనగర్ పోలీస్ అకాడమీ దగ్గర భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సంతానం లేని వారికి ప్రత్యేక ప్రసాదం పంపిణీ చేస్తుండటంతో హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్లో స్కూల్ బస్సులు ఇరుక్కుపోయాయి. విద్యార్థులు, ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు ట్రాఫిక్ రద్దీతో ఇబ్బందులు పడుతున్నారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. సికింద్రాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. మహంకాళి టెంపుల్ నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తల అభిమానులతో కలిసి కిషన్ రెడ్డి ర్యాలీగా సికింద్రాబాద్ జోనల్ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ కిషన్ రెడ్డి నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ శ్రీనివాస్.
కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే నామినేషన్ దాఖలు చేసే కంటే ముందే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్లోని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్కు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు అదేవిధంగా ఆలయ కమిటీ నిర్వాహకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఇప్పుడే ఆలయంలోకి తీసుకెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కిషన్ రెడ్డి కూడా ఆయన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అంబర్పేటలోని సాయిబాబా టెంపుల్ అదేవిధంగా అంబర్పేటలోని మహంకాళి టెంపుల్లో పూజలు నిర్వహించిన తర్వాత శంకర్ మఠ్లో అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని అదేవిధంగా స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడనే నామినేషన్ పత్రాలను కూడా అక్కడే పూర్తి చేశారు. కొద్ది క్షణాల్లో కార్యకర్తలు అందరితో కలిసి అమ్మవారి టెంపుల్కు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఇక్కడి నుండి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అదేవిధంగా కేంద్ర పార్లమెంట్ బోర్డు కమిటీ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్తో పాటు నామినేషన్ వేసేటువంటి కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అందరితో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా ఇక్కడ నుండి జిహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయానికి వెళ్లనున్నారు. ముందుగా ఇక్కడ నుండి కార్యకర్తల బైక్ ర్యాలీ అదేవిధంగా పెద్ద ఎత్తున పాదయాత్రతో పోయి మహబూబ్ కాలేజీలో ఉన్నటువంటి వినాయక విగ్రహానికి పూజలు నిర్వహించిన తర్వాత అక్కడే ఉన్నటువంటి వివేక స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తారు. అక్కడ నుండి మహబూబ్ కాలేజ్ నుండి తిరిగి ర్యాలీగా సికింద్రాబాద్ కోర్టు సమీపంలో నుండి సర్కిల్ జిహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లి దాదాపుగా 11:45 12 గంటలకు కిషన్ రెడ్డి నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేస్తారు. ఇప్పటికే ఆలయం వద్ద పెద్ద ఎత్తున భక్తులు అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా కిషన్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కిషన్ రెడ్డికి స్వాగతం పలకడానికి అదేవిధంగా కేంద్ర మంత్రి రక్షణ శాఖ మంత్రికి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆలయం వద్ద కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యి అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. అయితే కార్యకర్తలతో కలిసి కిషన్ రెడ్డి భారీ ఎత్తున ర్యాలీగా తరలి వస్తున్నారు. ఆయనకు స్వాగతం పలకడానికి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అదేవిధంగా బీజేపీ నేతలు హాజరవుతున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ మహంకాళి ఆలయం చుట్టూ బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కొద్ది క్షణాల్లో పూజల అనంతరం కేంద్ర మంత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు పార్లమెంట్ కమిటీ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ఇతర నాయకులతో కలిసి కిషన్ రెడ్డి ర్యాలీగా ఇక్కడ నుండి బయలుదేరుతాడు. దాదాపుగా 12 గంటల వరకు అక్కడ జిహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో వెళ్లి నామినేషన్ పత్రాలను అందజేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే పెద్ద ఎత్తున అంటే బహిరంగ సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ప్రజలను ఉద్దేశించి అదేవిధంగా బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించినారు. ఇక్కడ పూజల అనంతరం రాజ్నాథ్ సింగ్ తో కలిసి డాక్టర్ లక్ష్మణ్తో కలిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా సర్కిల్ కార్యాలయానికి వెళ్లే అవకాశాలు ఉందని చెప్పవచ్చు. సోని, థ్యాంక్ యూ శ్రీనివాస్.
సాధారణంగా పౌరులతో పాటు ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయమే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులోని శివగంగలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పి చిదంబరం, ఆయన కుమారుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కార్తి చిదంబరం ఓటు వేశారు. సేలంలో తమిళనాడు మాజీ సీఎం అన్నా డిఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి, చెన్నైలోని సాలిగ్రామంలో తమిళిసై సౌందరరాజన్, సూపర్ స్టార్ రజనీకాంత్, తిరువన్మయూరులో ప్రముఖ నటుడు అజిత్, తిరుచిరాపల్లిలో తమిళ మంత్రి కె నెహ్రూ, ఊతుపటిలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కోయంబత్తూర్ అభ్యర్థి కె అన్నమలై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మేఘాలయలోని వెస్ట్ గారో హిల్స్లో సీఎం కార్నాడ్ సంగ్మా, ఉత్తరప్రదేశ్లోని ఫిలిభిత్లో బీజేపీ నేత జితిన్ ప్రసాద, మధ్యప్రదేశ్లోని చింద్వారాలో మాజీ సీఎం కమల్నాథ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కమల్నాథ్ కుమారుడు కాంగ్రెస్ నేత నకుల్నాథ్ చింద్వారా లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రాజస్థాన్లోని బికనీర్లో బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఓటు వేశారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మెహన్ భగవత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు మనందరిది అని హక్కు అని చెప్పారు. మూడోసారి అధికారంలోకి రావాలని ఎన్డీఏ ఆ కూటమిని ఎలాగైనా గద్దెదించాలని విపక్ష ఇండియా కూటమి గట్టి ప్రయత్నాలు చేయడంతో ఈ సమరం అన్ని వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో 50, సిక్కింలో 42 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. అరుణాచల్లో 60కి 10 అసెంబ్లీ స్థానాలను భారతీయ జనతా పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకోవడంతో మిగిలిన వాటికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్లో 5, రాజస్థాన్లో 12, మేఘాలయ 2, మణిపూర్ 2, పశ్చిమ బెంగాల్లో 3, మధ్యప్రదేశ్లో 6, త్రిపుర 1, అరుణాచల్ ప్రదేశ్ 2, ఉత్తరప్రదేశ్ 8, మిజోరం 1, సిక్కిం 1, తమిళనాడు 39, అండమాన్ నికోబార్ 1, అస్సాం 5, నాగాలాండ్ 1, బీహార్ 4, మహారాష్ట్ర 5 లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. యూపీని కొడితే ఢిల్లీ గెద్దెపై పాగా వేసినట్లే అన్ని పార్టీల నిశ్చితాభిప్రాయం ఇది. అందుకే బీజేపీ ఉత్తరప్రదేశ్లో 80కి 80 సీట్లు గెలుస్తామంటూ ప్రచారంలో ఊదరగొడుతోంది. ఫలితంగా రాష్ట్ర రాజకీయాలు రసవత్ర ఘట్టానికి చేరాయి. ఇండియా కూటమి బలమైన పోటీ ఇస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ప్రజలు దుమ్మెత్తిపోస్తున్న వేళ 80 సీట్లు సాధ్యమా? ఒక పక్క ప్రభుత్వ వ్యతిరేకత, మరోపక్క ముస్లింలను పూర్తిగా దూరం పెట్టిన బీజేపీ ఏ ధైర్యంతో 80 అంటోంది? పౌరసత్వ సవరణ చట్టం, రామ మందిరంతో ఓట్లు కొల్లగొట్టవచ్చని భావిస్తోందా? లోక్సభ ఎన్నికల వేళ అన్ని ప్రశ్నలే. వాచ్ స్టోరీ. 2024లో రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ స్థానాలను గెలిచే లక్ష్యంతో ప్రధాని మోదీ, అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హల్చల్ సృష్టిస్తున్నారు. మోదీ ప్రభంజనంలో కూడా బీజేపీ ఉత్తరప్రదేశ్లో 80కి 80 సీట్లు గెలవలేదు. 2014లో బీజేపీ యూపీలో అత్యధికంగా 73 స్థానాలను గెలుచుకుంది. 2019లో ఎన్డీఏ గెలిచిన స్థానాలు 64కు పడిపోయాయి. ఈ 10 ఏళ్లలో కేంద్రంలోని మోదీ, యూపీలోని ఆదిత్యనాథ్ ప్రభుత్వ వ్యతిరేకత కూడా హెచ్చింది. ఈ నేపథ్యంలో 80 సీట్లు సాధించడం ఎన్డీఏకు ఎలా సాధ్యం? కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఈసారి రాయ్బరేలీ నుంచి పోటీ చేయడం లేదు. రాహుల్ గాంధీ కేరళలోని వైనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. అమేథీ నుంచి పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాలలో ఎవరైనా పోటీలో దిగుతారా అన్నది స్పష్టం కాలేదు. కాగా ఫిలిభిత్ నుంచి వరుణ్ గాంధీకి కానీ, మేనకా గాంధీకి కానీ బీజేపీ టికెట్ ఇవ్వలేదు. మేనకా సుల్తాన్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాయ్బరేలీ, అమేథీతో సహా మొత్తం 80 స్థానాలు గెలుస్తామని రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. ఇండియా కూటమిలోని ఆమ్ ఆద్మీ పార్టీ యూపీ ఎన్నికల్లో అటు ఎస్పీ, ఇటు కాంగ్రెస్ పార్టీలకు బేషరతుగా మద్దతు ప్రకటించింది. అది కూటమికి ప్లస్ పాయింట్. ఉత్తరప్రదేశ్లో 7 దశల్లో 80 నియోజకవర్గాలకు 2024 లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 19న తొలి దశలో 8 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 26న రెండో దశలో 8 నియోజకవర్గాలు, మే 7న మూడో దశలో 10, మే 13న నాలుగో దశలో 13 నియోజకవర్గాలు, మే 20న ఐదో దశలో 14 స్థానాలు, మే 25న ఆరో దశలో 14 నియోజకవర్గాలు, జూన్ 1న చివరి 7వ దశలో 13 నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తవుతాయి. జూన్ 4న ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్డీఏ కూటమి మొత్తం 80 స్థానాలకు పోటీ చేస్తోంది. ఇండియా కూటమిలో సమాజ్వాదీ పార్టీ 61 స్థానాలు, కాంగ్రెస్ 17, 2 చిన్న పార్టీలకు 2 స్థానాలు కేటాయించారు. మాయావతి ఆధ్వర్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమికి దూరంగా ఒంటరిగా పోటీ చేస్తోంది. సమాజ్వాదీ పార్టీ రాజ్యాంగ పరిరక్షణకే లక్ష్యంగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించి 25 నుంచి 31 ఏళ్లలోపు యువకులను ఎన్నికల గోదాలో దింపింది. విద్యావంతులు, సోషలిస్టు రాజకీయాల్లో చురుగ్గా ఉన్న ఇక్రా హసన్, శ్రేయా వర్మ, ప్రియా సరోజ్, పుష్పేంద్ర సరోజ్లను ఎస్పీ అభ్యర్థులుగా ప్రకటించింది. యువనేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. బీజేపీ 80 సీట్ల లక్ష్యానికి పెద్ద అవరోధం ముస్లింలు అత్యధికంగా ఓట్లు కలిగిన పలు నియోజకవర్గాలు. దాదాపు 16 నియోజకవర్గాల్లో బీజేపీకి గడ్డు సమస్యే. రాయ్బరేలీ, అమేథీ, ఫైజాబాద్, అంబేద్కర్ నగర్, కౌశంబి వంటి లోక్సభ స్థానాల్లో బీజేపీ విజయం ఆషామాషీ కాదు. అయితే ఎంఐఎం వంటి ఇతర పార్టీలు ముస్లిం ఓట్లను చీల్చడంతో బీజేపీ లాభపడిన సందర్భాలున్నాయి. యోగి ఆదిత్యనాథ్ హయాంలో తమపై దాడులు పెరిగాయని ముస్లిం సంస్థలు ఆరోపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ విషయంలోనూ ముస్లింలలో మెజారిటీ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. సీఏఏను మెజారిటీ ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో నిరుద్యోగం, పేదరికం అతిపెద్ద సమస్యలు. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పాలనలో మతపరమైన వివక్ష పెరిగిపోయింది. ఎలక్టోరల్ బాండ్ల విషయంపై కేంద్ర ప్రభుత్వం జోక్యంతో ఎన్డీఏ సర్కార్ పరువు పోయింది. కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ వంటి ఏజెన్సీలను రాజకీయ కక్ష సాధింపు కోసమే వాడుకుంటుందనే చర్చ సాగుతోంది. ఇవన్నీ బీజేపీ విజయాలకు అవరోధాలే. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విజయవంతమైనా అది కాంగ్రెస్కు ఓట్ల పరంగా ఏ మేరకు విజయం తెచ్చిపెడుతుందో చూడాలి. ఏది ఏమైనా ఈ ఎన్నికలు సమాజ్వాదీ పార్టీకి, కాంగ్రెస్కు, అటు బీజేపీకి అగ్ని పరీక్షే. హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవిలత మసీదుపై బాణం వేసినట్టు చేసిన చర్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఇలాంటి చర్యల వల్ల తెలంగాణ శాంతికి భంగం వాటిల్లుతుందని, హైదరాబాద్ ప్రజలు వీడియోలు చూస్తున్నారని, వారి కళ్ళు మూయించలేరని, ఇలాంటివి ప్రజలు సహించరని అన్నారు. ప్రజలు వారి ఉద్దేశాలను గమనిస్తున్నారని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ యొక్క రెచ్చగొట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని అన్నారు. तेलंगाना की पीस और के लिए प्रॉस्पेरिटी के लिए पीस जरूरी है और ये जो कल हरकत की गई, जो आप सब लोग वीडियो देख के आप लोग नहीं चला रहे उसको, आप लोगों की आंखें बंद हैं, ये आप लोगों का बायसनेस है कि एक रिलीजियस स्ट्रक्चर के सामने आरएसएस और बीजेपी वाले इस तरह का एक्शन करते। आप हैदराबाद को अमन को खराब करना चाहते हैं और हैदराबाद और तेलंगाना की आवाम इनके इस हरकत को देख चुकी है कि ये लोग, इनके इंटेंशन क्या है, ये क्या फ्यूचर लाना चाहते हैं हैदराबाद और तेलंगाना में। तो मैं बड़ी इज्जत और एहतराम के साथ तेलंगाना की आवाम से, हैदराबाद की आवाम से अपील करूंगा कि तेलंगाना और हैदराबाद के अमन और पीस के लिए आप लोग देखिए लोग क्या करना चाह रहे हैं और अपने एक एक वोट का सही इस्तेमाल करिए। हाईएस्ट पर कैपिटा इनकम ఈ చర్యలతో ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారని, నరేంద్ర మోదీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఇదేనా, బీజేపీ పదే పదే చెప్పే వికసిత్ భారత్ అంటే ఇదేనా అని ఓవైసీ ప్రశ్నించారు. తమకు ఎన్నికల కంటే హైదరాబాద్ శాంతి ముఖ్యమని, తెలంగాణ ప్రజలు రాష్ట్రం యొక్క శాంతికి ప్రతికూలంగా వ్యవహరించే బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని మాకు నమ్మకం ఉందని తెలిపారు. కాగా శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ర్యాలీ నిర్వహించిన ఆమె మసీదు వద్దకు రాగానే బాణం తీసివేస్తున్నట్లుగా నటించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారి రాజకీయంగా చర్చకు దారితీసింది.
ऐसे टीवी बुलेटिन अपडेट्स, for more updates keep watching Swatantara News.